గతమెంతో ఘనమైన వర్తమానం కలిసి రాకపోతే రాజకీయాల్లో కష్టం. కాంగ్రెస్ లో ఆ మాజీ ఎంపీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏది ఆశించినా లక్ కలిసి రావడం లేదు. ఎన్నికల్లో ఓటములు చివరకు పార్టీ పదవుల విషయంలోనూ అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడేంటి, కామన్ గా ఉంటారా లేదంటే కాలాన్ని అనుకూలంగా మలుచుకుంటారా? ఎవరా నాయకుడు, ఏమా సంగతి? లెట్స్ వాచ్. మధు యాష్కి గౌడ్ మనం చెప్పుకుంటోంది ఈయన గురించే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలిగిన నాయకుడు. 2004-2009లో నిజామాబాద్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు మధు యాష్కి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ లో సంబంధాలు ఉన్నప్పటికీ కొన్నాళ్లు నల్లపూసయ్యారు. గత ఏడాది నుంచి పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇందూరు వేదికగా కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది రాజకీయ అరంగేట్రం చేసి పెద్ద నేతలుగా ఎదిగారు. అనేక పదవులు స్వీకరించి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అలా ఎదిగిన నాయకుడే మధు యాష్కి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ సీటును నమ్ముకుని బరిలోకి దిగారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మధు యాష్కి ఓడిపోయారు. ఎన్నికలకు ముందు ప్రచార కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. ఒక దశలో ఏఐసీసీ కార్యదర్శిగానూ ఉన్నారు యాష్కి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పీసీసీ చీఫ్ బాధ్యతలు ఆశించారు. అయితే రేవంత్ వ్యతిరేక శిబిరమనే ముద్ర పడ్డంతో ఎంత పోరాటం చేసినా అధిష్టానాన్ని ప్రభావితం చేసి కొన్నాళ్లు పీసీసీ చీఫ్ ఎంపికను వాయిదా వేయించగలిగినా హైకమాండ్ను మెప్పించడంలో మధు యాష్కి శక్తి సరిపోలేదని చెబుతున్నారు. తనకు సన్నిహితంగా ఉండే మహేష్ గౌడ్ కు పీసీసీ పగ్గాలు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మధు యాష్కి తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించారు. కానీ ఆయన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు పీసీసీ చీఫ్ విషయంలోనూ అదే రిపీట్ అయింది. కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో, ఎలాంటి లాబింగ్ పనిచేస్తుందో మధు యాష్కి తెలియంది కాదు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో బ్యాక్ బెంచ్ కు పరిమితం కావడమే జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధు యాష్కి చేసిన కొన్ని కామెంట్స్ తో రేవంత్ రెడ్డి శిబిరం నొచ్చుకున్నట్టు సమాచారం. తర్వాత ఇద్దరు నేతల మధ్య గ్యాప్ వచ్చిందని టాక్. ఒకే వేదికపై ఎదురు పడినప్పుడు నవ్వుతూ పలకరించుకున్నప్పటికీ నొసరితో వెక్కిరించుకుంటున్నారనే వారు కాంగ్రెస్ లో లేకపోలేదు. ఈ అంశంపై కాంగ్రెస్ వర్గాలు పైకి మాట్లాడకపోయినా ఏదీ రహస్యం కాదు. గాంధీ భవన్ వర్గాలు గట్టిగానే చెవులు కొరుక్కుంటాయి. ఇప్పుడు మధు యాష్కి ఏం చేస్తారు? తన టైం బాగోలేదని కామ్గా ఉంటారా? తన టైం వచ్చే వరకు వేచి చూస్తారా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పవర్ లేకుండా కాలం గడిపేయడానికి మానసికంగా సిద్ధమైనట్టేనా? మధు యాష్కి విషయంలో మరో మాట కూడా వినిపిస్తోంది. ఏఐసీసీలో పెద్ద పదవి ఆఫర్ చేశారని తాజా టాక్. 1-2 రోజుల్లోనే దీనిపై ప్రకటన ఉంటుందని యాష్కి వర్గం వాదన. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ అంశాన్ని కూడా ఒక పట్టాన తెంచదు. మరి కాంగ్రెస్ లో మాజీ ఎంపీ మధు యాష్కి భవిష్యత్ ఏంటో కాలమే చెప్పాలి.